నమస్తే. ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన హింసకాండపై ఎన్నికల కమిషన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీపై సీరియస్ అయింది. ముగ్గురు ఎస్పీలు ఒక కలెక్టర్తో పాటు మరికొంతమంది జిల్లా స్థాయి అధికారులపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసను అణిచివేయకుండా వాటిని ప్రేరేపించేలా వ్యవహరించిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా జులిపించింది. ముగ్గురు ఎస్పీలు ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్ర స్థాయిలో స్పందించిన ఈసీ ఇద్దరు సస్పెండ్ ని చేయగా మరో ఇద్దరిపై బదిలీ వేటు వేసింది. పల్నాడు ఎస్పీ బిందు మాధవ్, అనంతపురం ఎస్పీ అమిత్ బర్దర్ ను సస్పెండ్ చేయగా తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్, పల్నాడు కలెక్టర్ లోతేటి శివశంకర్లపై బదిలీ వేటు వేసింది. ఎన్నికల పోలింగ్ సందర్భంగా అనంతరం జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో పల్నాడు, అనంతపురం, తిరుపతి 3 జిల్లాలకు చెందిన 12 మంది కింద స్థాయి పోలీసులు అధికారులపైన సస్పెన్షన్ వేటు వేసింది ఈసీ. మొత్తం 16 మందిపై శాఖాపరమైన విచారణ జరిపించాలని ఆదేశించింది. శుక్రవారం సాయంత్రం 3 గంటల్లోగా వీరిపై ఛార్జ్ షీట్ వేయాలని స్పష్టం చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. వారిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించిన ఈసీ 60 రోజుల్లోగా విచారణ పూర్తి చేసి తదుపరి చర్యల కోసం సిఫార్సులతో నివేదిక ఇవ్వాలని సూచించింది. తమ ఆమోదం లేకుండా సస్పెన్షన్ ఎత్తివేయకూడదని, శాఖాపరమైన చర్యలు నిలిపివేయకూడదని ఈసీ తమ ఆదేశాల్లో స్పష్టం చేసింది. సస్పెండ్ అయిన పల్నాడు, అనంతపురం ఎస్పీలు బదిలీ అయిన తిరుపతి ఎస్పీ, పల్నాడు కలెక్టర్ స్థానంలో అర్హులైన ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల పేర్లతో జాబితాను ఈ రోజు ఉదయం 11 గంటల్లోగా పంపాలని సూచించింది. ఫలితాల అనంతరం హింస చెలరేగే అవకాశం ఉన్నందున రాష్ట్రంలో ఉన్న 25 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను ఫలితాలు వెలువడిన తర్వాత కూడా 2 వారాల పాటు కొనసాగించాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది ఈసీ. రాష్ట్రంలో ఇలాంటి హింసాత్మక సంఘటనలు పునరావృతం కాకుండా ఎస్పీలంతా తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాని కేంద్ర ఎన్నికల కమిషనర్లు గట్టిగా ఆదేశించినట్లు వెల్లడించింది. నిందితులపై సకాలంలో ఛార్జ్షీట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే ఈ పని పూర్తి చేయాలని నిర్దేశించింది. రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిస్థితులను ఎన్నికల కమిషనర్లకు వివరించే సమయంలో సీఎస్, డీజీపీలు ఇద్దరు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న జిల్లాలో ఏ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు, ఎవరి పర్యవేక్షణ లోపం కారణంగా ఇవన్నీ చోటు చేసుకున్నాయో వివరణ ఇచ్చారు. దాని ఆధారంగా సంబంధిత అధికారులపై చర్యలు ఆదేశించింది కేంద్ర ఎన్నికల సంఘం.